మైరా మీడియా అహ్మద్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, గ్రామీణ ఉపాధికి సంబంధించి బకాయిలు గ్రామీణ పేదల పొట్టగొడుతున్న కేంద్రం అంటూ కూడా రీసెంట్గా ఒక కథనం వచ్చింది. రాష్ట్రానికి రావాల్సినటువంటి గ్రామీణ ప్రాంతాలకు రావాల్సినటువంటి 26,000 కోట్ల రూపాయలు కేంద్రం గ్రాంట్లు నిధులు రిలీజ్ చేయట్లేదు. కేవలం 2,030 కోట్లే ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది అనేటువంటిది కేంద్రం చెప్తున్నటువంటి లెక్కలు. తెచ్చుకోవాల్సినటువంటి నిధులన్నిటి పరిస్థితి ఏంటి సార్ అసలు? ఇప్పుడు గ్రామీణ నరేగా నిధులు ఇలాంటివన్నీ వెనక్కి తెచ్చుకోవడానికి నాకు మా చెడ్డ బ్రహ్మాండమైన సత్సంబంధాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు ప్రవచనాలు చెప్పి రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత దేశం మొత్తం మీద 26,000 కోట్ల బకాయిలు ఉంటే ఆంధ్రప్రదేశ్కి 2,030 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం అంటే కరువు, ఈ రెండు కవల పిల్లలు, వీళ్ళిద్దరిని ఎవరు విడదీయలేరు, అవిభక్త కవలలు అంటారు. తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే అతివృష్టి అనావృష్టి అని రెండే ఉంటాయి. తుఫాన్లు వచ్చి ముంచేసి ప్రాణాలు ఎత్తుకెళ్ళిపోవడం లేదా ఆస్తి నష్టం, తర్వాత తుఫాన్లు వచ్చే నీళ్లు ఉన్నాయన్న భ్రమల్లో ఉంచి చుక్క నీరు లేకుండా ఉన్న నిస్సాయ స్థితి, ఇది సర్వసాధారణం. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ మానవుడు మన్మోహన్ సింగ్ గారి ధర్మం అని వచ్చిన ఈ నరేగా అన్నది ఏదైతే ఉపాధి హామీ కింద గ్యారంటీ పని దినాలు దీంతో వచ్చే డబ్బులతో రాష్ట్రాలు సస్టైన్ అవుతున్న దగ్గర, ఇంకా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో దేశంలో హైయెస్ట్ నరేగా నిధులను యూటిలైజ్ చేసుకున్న రాష్ట్రం కింద అభివర్ణించేవారు. ఇప్పుడు 2,030 కోట్లు బకాయిలు ఉన్నాయంటే చిన్న చితక వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాని మీద ఆధారపడుతున్న వాళ్ళు ఎంతమందికి ఎంత వివక్షకు గురవుతుందో ఒకసారి గమనించుకోమనండి. సో మాకు సత్సంబంధాలు ఉన్నాయి, దీనివల్ల ఎంత అవుట్కమ్ డెరైవ్ అవుతాం అన్న దగ్గర ఎక్కడ ఏది పొంతం లేని నిస్సహాయ స్థితిని ప్రతి నిమిషం ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు బీజేపీయేతర ప్రాంతాలు, బీజేపీ పరిపాలన కాని ప్రాంతాలు వీటి కింద అలా వివరించినా సరే ఇవాళ పేరుకి డబుల్ ఇంజన్ సర్కార్లు, ఇద్దరు కలిపి ఒక ఇంజన్తో షంటింగ్ కొట్టే అవతల బంగాళాఖాతంలో పడతారు, ప్రజలు ఇలా అద్భుతాలు సృష్టిస్తారు, అక్కడి నుంచి అలా అద్భుత కిల్జీలా వచ్చినట్టుగా పరిపాలన ఉంటుంది. ఇవన్నీ మాడిన తర్వాత ఏమొస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం నుంచి తేవాల్సినవి తయారు, ఒక గ్రాంట్ లేదు, వాళ్ళ పనులు చక్కబెట్టుకోవడానికి తీసుకుంటున్న పనులు ఇదొక ఎత్తి అయితే, ఇప్పుడు ఈ గ్రాంట్ల విషయం చూడండి. నెక్స్ట్ సార్, మార్చి 21కే రావాల్సిన డబ్బులు ఇవ్వాల్సినవి ఎప్పటికీ దిక్కులేదు. 26,000 కోట్లు దేశం మొత్తం మీద బకాయిలు పెడితే 2,030 కోట్లు ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది ఉంటే ఎప్పుడు ప్రశ్నించినా రాష్ట్రాలు ఇంకా పద్దులు పంపలేదు. ఏం పద్దులు పంపకుండా గుడిబురానికి పళ్ళు అవుతారా? ఇప్పుడు ఏమైనా సంక్షేమాలు ఇవ్వలేక శివ చక్రవర్తులకి తొళ్ళవిన్ని కోసేసి మాంసాలు రక్త మాంసాలు అని ఎండిపోయేలకి చచ్చిపోతున్నారు. ఆ పక్కన ప్రభుత్వం బ్యాలెన్స్ అవ్వట్లేదని హెలికాప్టర్లు విమానాలు కట్టుకుని ఊర్లో అప్పుడు తిరుగుతారు కదా మీరు. సార్, ఇది అబ్సల్యూట్లీ రిడిక్యులస్. డబుల్ ఇంజన్ సర్కార్ అని పేరు పెట్టి మరీ చేస్తున్న అఘాయిత్యాల కింద ఇట్లా అభివర్ణించాలి. కానీ రాష్ట్రంలో అభివృద్ధి వస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంలో అసలు ఏది కావాలంటే అది ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు రాష్ట్రానికి కావాల్సి అసలు ఇల్లు అడగటం ఆలస్యం, అలా మొత్తం నిధులు వచ్చేస్తున్నాయి, బాబు గారి దార్శనికతతో అని చెప్పి గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ చేయలేని పనులన్నీ కూడా గత 9 నెలల్లో మేము చేసామని చెప్పి రీసెంట్గా అసెంబ్లీ సాక్షిగా కామెంట్లు కూడా చేశారు కదా. అవునండి, వాళ్ళు చేయడానికి ఏముంది? తెపేర ఛానల్లోనూ బొరతొక్కు పేపర్లు రాసి జర్నలిజానికి, నాకు తెలిసి బార్ కౌన్సిల్ లాగా జర్నలిజానికి కూడా ఫోరం ఉంటుంది కదా, ఇది ఇన్ని అబద్ధాలు రాస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారండి నాకు అర్థం కాదు. అరే ఏదైనా ఒక్కటైనా నిజం రాస్తారా జీవితంలో? మీ మొహం మండని ఎవడో అడిగిన వాళ్ళు లేడు వాళ్ళని కాదండి. నాకు తెలియకడుతున్న పత్రికా స్వేచ్ఛ అంటే నీ ఇష్టం వచ్చింది రాసి వచ్చానా, లేకపోతే నీ ఇష్టం వచ్చింది చెప్పేస్తే నమ్మాలి ప్రజలు? ఏమైనా శాసనాలు చేస్తున్నారు వీళ్ళు? ఎవరో వీళ్ళంతా అసలుకి చెట్టు పేరు అమ్ముకుని కాయలు అమ్ముకుని తెపేలా బేచగాలే కదా వీళ్ళు. సార్, ఒకటైనా నిజం ఉండి చచ్చిందంటే దేశం మొత్తం మీద 26,000 కోట్లు బకాయిలు పెడితే 2,030 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఉంటే రాసి చావడానికి ఎన్నుముక లేదా, లేకపోతే దమ్ము లేదా, ధైర్యం లేదా? ఎందుకంటే లోచుకోలే మీకు. వాడు పేపర్ పెట్టినాడు అన్యాక్రాంతంగా ల్యాండ్లు ఎత్తేసి ఒకడు కృష్ణాల కోటితో ప్రస్థానం స్థాపించి మేళ్ళ మీదులు కట్టేస్తే ప్రజలు చూడకుండా ఉంటారు అన్నట్టుగా ప్రభుత్వాలు చూడకుండా ఉంటాయా సార్? వీళ్ళ పనికిమాల రాతలు, వీళ్ళ గురించి మనం డబల్ ఇంజన్ సర్కార్లు, బీజేపీలు, ఈ ఎరిమాల ఒక్కళ్ళకి మనం నమ్మాలా? ఇవన్నీ ఒక ఎత్తి అయితే మీకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా చెప్తారు చూడండి. వీళ్ళు తెలివితేటలు, వీళ్ళు డబల్ ఇంజన్ సర్కార్ ఓట్లేసి చచ్చారు కదా, సిగ్గుపడండి మీరు కూడా. ఇది నాకు తెలిసి ఆ ప్రజాశక్తి నాడు పేపర్స్ రాస్తుంది, వీళ్ళకి దమ్ము ఎలాగో లేదు. ఎందుకంటే జర్నలిజంలో అమ్ముడిపోయిన బ్యాచ్లు ఇవన్నీ. సార్, కాగ్ రిపోర్ట్ గణాంకాల్లో బాబు, కాగ్ రిపోర్ట్లు, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఆర్బీఐ డేటా, బడ్జెట్లో మాడతాం కాబట్టి సిగ్గుతో తెలుసుకోండి. మొత్తం ఆదాయం 2,69,546 కోట్లు వస్తే అంచనా వ్యయం 2,31,947 కోట్లు వచ్చింది. అంటే 30,000 కోట్లు ఎత్తుకెళ్ళిపోయినట్టు లెక్క. 31 69 - 31 అంటే దగ్గర
38,000 కోట్లు అంచనాలకి వచ్చిన మొత్తంకి తేడా ఉంది. అంటే లోటు బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రజలకు ఫస్ట్ గ్రహించండి. 38,000 కోట్లు ప్రాథమిక అంచనాలకి రావాల్సిన డబ్బులకే గండి కొట్టుకుని సార్ సొంత పన్నులు అంటే 1,60,244 కోట్లు అంచనాలు వేసుకున్నారు. అంటే మన దగ్గర రక్త మాంసాలు పిండేద్దాం పన్నుల రూపంలోని వచ్చినవి ఎంత 1,24,046 కోట్లు. కేంద్ర గ్రాంట్లు ఇది వినండి ఫస్ట్ 30,334 కోట్లు తెచ్చేస్తామన్నారు. 12,832 కోట్లు. బాబు పవన్ కళ్యాణ్ గారు, బాబు చంద్రబాబు నాయుడు గారు, బాబు బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు షంట్ చేస్తే ఇంజిన్ ఇలా పరిగెడుతుంది. నాకు కేంద్ర ప్రభుత్వంతో బ్రహ్మాండమైన సత్సంబంధాలు ఉన్నాయంటే గ్రాంట్లు అంటే వడ్డీ కట్టక్కర్లేని మనకిచ్చే దాతృత్వంతో ఇచ్చే డబ్బులు అవి కూడా మీరు ఎంత తెచ్చుకోగలిగారా బాబు? 30,334 కోట్లు ఈ సంవత్సరానికి నొల్లుకుందాం అనుకున్నా కూడా 12,832 కోట్లు ఈ 14 వచ్చాం. రేపు తెల్లారితే క్యాలెండర్ మారిపోతుంది 11వ నెలకి. స్టాంప్స్ రిజిస్ట్రేషన్లు 13,500 కోట్లు అంచనా వేసుకుంటే అమరావతి తప్ప మిగిలినంత పెంచారు కదా మొన్న. అయినా సరే అందులో వచ్చి కూడా 7,919 కోట్లే. ల్యాండ్ రెవెన్యూ 58 కోట్లు అంచనా వేసుకుంటే ఇందులో మాత్రం 195 కోట్లు వచ్చింది. సేల్స్ ట్యాక్స్ 24,500 కోట్లు అంటే 15,793 కోట్లు వచ్చింది. పన్నుల్లో వాటా 35,395 అనుకుంటే 33,199 కోట్లు. ఇది కూడా ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిందే. ఇది దగ్గర ఇంకా 2,000 కోట్ల పైచీలక ఇది నరేగా నిధుల్లాగా. ఇతర పన్నులు 8,645 కోట్లు అంచనా వేసుకుంటే 5,740 కోట్లు. ఈ రెండు ఎందుకు పన్నుల్లో వాటా అండ్ ఇతర పన్నులు సేల్స్ ట్యాక్స్ ఎందుకు దగ్గర డబ్బులు వస్తున్నాయంటే మన ఇరుమాలకుల్లో ప్రత్యక్ష పరోక్ష పన్నులు కడతాం కాబట్టి. నాన్ ట్యాక్స్లు 10,576 కోట్లు అనుకుంటే 4,492 కోట్లు వచ్చాయి. నాన్ ట్యాక్స్లు ఏం బాబు ఏం చేయ మార్పులు జరుగుతున్నాయా? రుణాలు 68,360 కోట్లు అంచనా వేసుకుంటే రుణం తెద్దామని అంటే అప్పులు చేయడానికి 68,360 కోట్లు అనుకుంటే 90,558 కోట్లు ఇచ్చారు. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్. వడ్డీలు మనమే కట్టాలి. 30,000 కోట్ల పైచీలకి ఎక్స్ట్రా అప్పులు ఇచ్చింది. ఇది గమనించండి. మొత్తం వ్యయం 2,68,630 కోట్లు అనుకుంటే 2,30,966 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,35,917 కోట్లు అనుకుంటే 2,17,663. పెట్టుబడి వ్యయం 32,713 కోట్లు అంటే 13,304 కోట్లు. పెట్టుబడి వ్యయం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ చెప్పారు కదా. 32,700 కోట్లు పైచీలకి అంచనా వేసుకుని 13,000 కోట్లకి ఎందుకు కన్ఫర్మ్ అయ్యారు? అన్నిట్లోనే మోసమే. ప్రజల యొక్క చిత్తశుద్ధిని చాటుకుని మీకు 124 ఇస్తే ప్రజలకి మీరు తిరిగి కర్రు కాల్చి వాత పెడుతున్నారు. ఇది గమనించుకోండి ప్రజలు. ఇంతకన్నా ఇంకెళ్ళేది దీంట్లో. కానీ దీనికి తోడు రీసెంట్ గా P4 విధానానికి సంబంధించి ప్రెస్ రిలీజ్ కూడా ఒకటి చేశారు సార్. ఏంటి P4 చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా గతంలో P3 ఉండేది, ఇప్పుడు P4 విధానం అని చెప్పి ఆయన వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నారు. P4లో ముష్టిని యాడ్ చేశారు. ముష్టిలో వేరే ముష్టి అంటారు చూడండి. అది నాకు తెలిసి కార్పొరేట్ కంపెనీలు సెక్టర్స్ అన్ని CSR యాక్టివిటీస్ త్రూగా ప్రజల్ని ఏదో విధంగా పరోక్షంగానో అంగవికలాంగులనో లేదంటే ఏదో చారిటీస్ చేసో ఉంటున్నాయి. ఇది ఒక విధానం అనుకుంటే వీళ్ళు P4 అంటే నాకు తెలిసి గతంలో సచిన్ టెండూల్కర్, నాకు తెలిసి రామానాయుడు గారు కారంచేడులో, అలాగే కృష్ణ గారు బుర్రిపాలెం, ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా బుర్రిపాలెంలో అడిది దత్తత తీసుకుని మెగా కృష్ణారెడ్డి గారు ఒకలే నాకు తెలిసి ఆయన తీసుకున్న ఊరిని దత్తతకి ఆ ఊరిని ఆ గ్రామాన్ని ఎలా పరిరక్షించారు మనం కళ్ళ ముందు కనపడ్డాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఉదాహరణకు మహేష్ బాబు గారు ఆ బుర్రిపాలెంలో కట్టిన స్కూళ్ళు కానీ లేదా రామానాయుడు గారు కట్టినవి బస్ స్టాపులు ఇవన్నీ మనం కనబడుతున్నాయి. ఇవి కాకుండా ఇంక ఏ విధంగా దత్తత తీసుకుని ప్రపంచం తెరబెట్టారు? కొన్ని స్కూళ్ళు నాకు తెలిసి NRI వింగులు ఆ చిన్నప్పుడు చదువుకున్న స్కూళ్ళకి వాళ్ళు అంతటి వాళ్ళు స్వతంత్రంగా వచ్చి స్వచ్ఛందంగా కొన్ని స్కూళ్ళు కట్టించిన ఉదంతాలు కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి. అలాగే ఏ ఊరైనా కన్న తల్లి కన్న ఊరు రుణం తీర్చుకునే NRI వింగులు చాలా మంది చాలా రకాలుగా దాతృత్వాన్ని చాటుకుంటున్న ఉదంతాలు వెసెస్ వీళ్ళట ఇప్పుడు మళ్ళీ బంగారు కోడిపెట్ట పాటలాగా బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసి ఒక గ్రామ సభల్లో త్రూగా ఒక అవుట్కమ్ డెరవై అబ్బదబ్బజబ్బ స్టోరీలన్నీ మనకు చెప్పి వీళ్ళ త్రూగా వాళ్ళని అప్లిఫ్ట్మెంట్కి ఎవడో దాతలు తీసుకొచ్చి ఆడికి ఇంటర్లింక్ చేసి సంక్షేమ పథకాలు కూడా సార్ నాట్ ఓన్లీ అప్లిఫ్ట్మెంట్ సంక్షేమ పథకాలు కూడా దాతలు ముందుకు రావాలట. మరి మీరు దేనికి ఉన్నారు? ఈ సంక్షేమాలు చెప్తుంది ప్రభుత్వాలే కదా. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రిజర్వేషన్ లేపేసే కార్యక్రమాలతో కూడా ఈ సంక్షేమాలు కూడా ప్రజలకు అందనివ్వకుండా మళ్ళీ ఒక పక్క వీళ్ళే చెప్తూ ఉంటారు. ఎంతమంది రేషన్ కార్డులు ఇచ్చారు? ఇవాళ నేను తెలంగాణలో ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్పిన డేటా చూసుకోండి. దగ్గర 3.5-4 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తాడట.
అంటే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి రేషన్ కార్డు పరంగా, ఇంట్లో ఉన్న ఒక్కొక్క కుటుంబానికి అగ్రిగేట్ 4 వేసుకుంటే దగ్గర 4 కోట్ల మంది ప్రజలకి ఇంచుమించుగా రేషన్ సన్న బియ్యం అందిస్తున్నాం అన్నది గర్వంగా చెప్పుకుంటున్నాయి ప్రభుత్వాల్లో. ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రభుత్వంలో కూడా 1,34,00,000 పైచీలకి అయిన రేషన్ కార్డులు ఉంటే, అంటే ఇంటూ 4 వేసుకున్నా ఆల్మోస్ట్ ఒక 5-10% ప్రజలు పక్క తీస్తే మిగిలిన అందరూ రేషన్ కార్డులతోనూ సంక్షేమాలతో బతికే ప్రభుత్వాన్ని కొట్టొచ్చినట్టు కనబడుతుంటే, ఏడాన్ని తీసుకొచ్చి దాతలు తీసుకొచ్చి అలా వాలంటీర్లు కొనమన్నట్టు 3 లక్షలు 10 లక్షలు ఇచ్చి వాలంటీర్లు కొన్నట్టు కాదు కదా. అంతే కదా. పేర్లు ఎందుకండి ఎవరికి ఉత్తరిస్తారు మీరు? పేర్లు P4లు P20లు, ఇప్పుడు విజన్ 20, విజన్ 47, ఈ పకోడీ కబుర్లు చెప్తే ఎన్నాలి కాలక్షేపం నాకు అర్థం కాదు. అడిగినోడు ఎవరు లేడన్నా అందరూ భయపడి చచ్చారు ఎందులో పడి. సార్ ఈ అవుట్కమ్ జరవి చెప్పమనండి సార్ ఒక సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో. ఎస్ అలా చెప్పారు కదా ఎలక్షన్ ముందు. ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు, నేను తలుచుకుంటే నాకున్న ఇంటర్నేషనల్ రిలేషన్స్తో 100 మంది కంపెనీలని, సాఫ్ట్వేర్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టించేసి 10 లక్షల మందికి ఉపాధులు కల్పిస్తాను పకోడీ కబుర్లు చెప్తే ఎర్రమొలకల్లో ఓట్లు వేశారు కదా. ఎవరే కంపెనీలు అడగండి, ఎవరే కంపెనీలు? ఆడోడు స్విగ్గీ వాడు సూటు బూటు వేసుకుని అనగానే అరే టెక్నాలజీ అంతా తెరబెట్టేస్తాను సార్, అల్లప్పుడే వీళ్ళు ఇక్కడ చేశాను అద్భుతాలు, ఇప్పుడేమో ఇంక మరి ఇలా ఆంధ్రప్రదేశ్ని మడతగా చేసేస్తాను సార్, అటుపక్క బంగాళాఖాతం నుంచి మళ్ళీ అవతలకి వెళ్ళి యువతలకు వచ్చారు ఎలాగ ఉంటుందో మీకు చూదురు. కానీ 1000 కంపెనీలు 10 లక్షల ఉద్యోగాలు 10 కోట్ల ఉద్యోగాలు చెప్పారు కదా. ఏమి కాకుండా చిటికలేసి తెచ్చేస్తాను అంటారు కదా. అలా ట్రంప్ గారు ఎత్తినట్టు యువతలు విసిరేస్తున్నాడు కదా. గల్ఫ్ బాధితులాగా ఇప్పుడు అమెరికా బాధితులు ఉన్నారు. బొడ్రోలు చదువుకోవడానికి వెళ్ళి ఏదో అంట్లు బొచ్చులు బాత్రూమ్లు కొడుకుని ₹1 సంపాదించి వాళ్ళందరినీ తీసిరేస్తున్నారు కదా. ఏం చేస్తారు చెప్పండి? ఏ టెక్నాలజీ వాళ్ళకి శివులకు గురువు తీసి చెప్తే కథలు వింటారు వాళ్ళు. ఎన్నాలండి ఇది? 78 ఏళ్ళైంది, ఇంకా ఎన్నాళ్ళు మోసాలు చేస్తారు. ఈ దరిద్రం నాకు అర్థం కాదు. దేశాన్ని అప్లిప్మెంట్ చేసి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని ఈ రైలు కోతలో సస్తనే ఉన్నాం కదా. ఒక ప్రాంతాన్ని ఒక కౌన్సిలర్ స్థాయిలో అభివృద్ధి చేసిన నేపథ్యాలు పెట్టుకోండి మీరు, వాటికి సరిపోతారు. బ్రాడ్ ప్రాస్పెక్టివ్ ఉన్న దగ్గర ఈ రోజుకి కూడా మీ సక్సెస్ రిలేషన్స్లో ఎప్పుడూ కూడా అదర్ దెన్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు తప్ప ఎక్కడ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ఉదంతాలు లేవు. ఇప్పుడు కూడా మీరు సెంటర్కి అమరావతి మీద పోస్తున్నారు కోట్లాది రూపాయలు. ఏ ప్రాస్పెక్టివ్లో ముందు తీసుకెళ్తారండి నాకు అర్థం కదా. చెప్పి 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 ఈ సోది కబుర్లే రోజును. కానీ టీడీపీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు సార్. ఏమనే? జనాలు మనకి 164 సీట్లు ఇచ్చి ఓట్లేసి గెలిపించింది రోజు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికా, లేదంటే అంతకుమించి ఎక్కువ సంక్షేమం చేస్తామని ఓట్లేసారా అని వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళని క్వశ్చన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం కాదులేండి, ఆ కొలికిపూడి రెబల్ స్టార్ కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కడికి లాస్ట్ టైం రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చారు టాస్క్, ఈసారి కొలికిపూడికి ఇచ్చారు. అంతకన్నా ప్రజలు గమనించవలసింది ఇచ్చాం. కొలిపూడి శ్రీనివాసరావు మాట్లాడలేదేంటి? కొలిపూడి శ్రీనివాసరావు మౌనంగా ఉంటున్నాడు ఏంటి? జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి పరిపాలన అందించమని జనం మనకు ఓట్లేశారు. రోజు జగన్ తిట్టమని ఓట్లేదు, రోజు జగన్ తిట్టమని ఓట్లేదు. ఏముంది, ఉన్నోడు ఒకడు వెనక నుంచి గోకుతున్నాడు అనుకోండి ఇండైరెక్ట్ గా. ప్రజలకి ఎక్కడ సెన్సిటివిటీ డెలివరీ అవ్వాలి కదా సార్. ఇప్పుడు ఇవన్నీ ఈ ప్రవచనాలన్నీ 5 ఏళ్ళు ఆయన చేసిన పని అదే కదా. ఎక్కడ కూర్చుని ఏడు చేసినా తప్పు. అలా మైక్రోసాఫ్ట్ అండి ఇలా దిగారండి ఫ్లైట్, అలా దిగారు, ఈ కథలన్నీ వాళ్ళు చెప్పినవే కదా సార్. ఇప్పుడు ఏమో చెప్పండి, రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి అధికారం వస్తే అది మొల కిరీటం అయిపోయింది. అప్పుడు యేసు ప్రభు గారు సిలువు గ్యాప్కి వస్తుంది. అయ్య బాబాయ్ ఎంత కష్టమో సిలువు మోయించారు యేసు ప్రభు గారు, ఆ కథలు చెప్తున్నారు. అరే మీకు సిలువు వేసిందో లేకపోతే మొల కిరీటం పెట్టిందో ప్రజల్ని పరిపాలించమని సార్. అదేదో పూలబాట ఉంటుందని ముఖ్యమంత్రి పదవులు ఎవరికేను. ప్రజలు ఎక్స్పెక్టేషన్స్కి మీరు రీచ్ అవుతారా అని 5 సంవత్సరాలు మిమ్మల్ని మ్యాండేట్ ఇచ్చి కూర్చోబెడతారు. మా కష్టాలు ఇవి, మీ దగ్గర సొల్యూషన్ ప్రాస్పెక్టివ్లో 3000 పెన్షన్ మాకు చాలట్లేదు, 4000 మీరు ఇస్తారు, దీంతో మాకు అభయహస్తం కింద మా కుటుంబాన్ని నెట్టడానికి ఉపయోగపడుతుంది ఇవాళ ఉన్న ఆర్థిక మాంద్యంలో అని భరోసాతో మీకు ఇస్తే, చేతులెత్తేతో ప్రతి నిమిషం నాతో కాదు మీతో అసలు కావట్లేదు, అసలు ఏంటిది, మమ్మల్ని తిరిగి బాధేద్దాం, అప్పులేసి పన్నులేసి మాతోనే పన్నులు కట్టించేద్దాం, దాంతోనే మేము పరిపాలించేద్దాం, మేమేమో సొంత ఫ్లైట్లు కొనుక్కుంటాం, బ్రేక్ఫాస్ట్ ఇక్కడ బాగట్లేదని ఆడకెళ్ళి తింటాం, ఇంక రేపొద్దున సుబ్బయ్య హోటల్లో కూడా నెయ్యి బాగా వేస్తారని ఆడకు కూడా ఫ్లైట్ వేసి పోయిలా కొన్నారు వీళ్ళు తిండి కోసం. వీళ్ళ తిండి, వీళ్ళ దరిద్రం, వీళ్ళ గంటల ప్రవచనాలకి మనం ఎందుకు చావాలి ఈ ప్రజాస్వామ్యంలో సార్? నాకు అర్థం కావట్లే ఎందుకు ఈ దిక్కుమాల ప్రవచనాలు. ఒక 5 ఏళ్ళు నేను పరిపాలించడానికి నాకు ప్రభుత్వం మ్యాండేట్ ఇస్తున్నప్పుడు నా 5 ఏళ్ళు ఎగ్జిక్యూషన్ ఏదంటే పంచేంద్రియాన్ని మూసుకుని ఇంట్లో కూర్చొని సంక్షేమం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే కదా బయటికి రాలేదని ఏడ్చి తెచ్చారు మీరు.
సార్ లోపల కూర్చుంటే ఆలోచనలు వస్తాయి, బయట ఏడిస్తే ఇలాగే ఉంటుంది మీకు. కానీ అంత సీనియర్ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మొన్న ఆయన వాళ్ళ పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవంలో కూడా ఆయన కామెంట్లు చేస్తున్నారు. గతంలో బయట ఉన్నప్పుడు ప్రభుత్వంలోకి రాకంటే ముందు అన్ని చేద్దాం అనుకున్నారట, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాయంట. ఎందుకంటే ఎగ్జామ్ అస్తవ్యస్తం అయిపోయిందంట. అలా కదండి, ఎగ్జామ్ బాగా రాస్తాడు, చదువుకుంటాడు సంవత్సరం అంతా. వాడు బయటకు వచ్చిన తర్వాత రిజల్ట్స్ రాగానే రైలు కింద బొరెట్ కింద ఎందుకు చచ్చిపోతాడు? వాడు ఆత్మాభిమానం చంపుకోలేక, బికాస్ ఐఎమ్ నాట్ రీచ్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పీపుల్. అలాగే ఇది ప్రజాస్వామ్యంలో మీకు ఒకసారి మీరు 5 ఏళ్ళు చెప్పిన పకోడీ కబుర్లకి 23 ఇచ్చి కూర్చోపెట్టి మళ్ళీ ఏమనుకున్నారో మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు. దానికి నిన్న కొరికిపూడి గారు చెప్పినట్టు అందరినీ ఆడిపోసుకుంటూ కాలక్షేపం చేసుకుంటే దేనికిదే అట్ట. ఎస్ సార్, పవర్ ఉంది కదా, పవర్ చూపించగలగరు కదా, పవర్ని యూటిలైజ్ చేస్తున్నారు కదా. దొరికినోడిని దొరికినట్టు జైలు బోరవలాగా ఎత్తి లాప్ట్ కూర్చోబెట్టండి. ఎందుకు చెప్పారా? మీరే చెప్పక్కర్లేదు. ఆ పోసన్ గారికి చెప్పారు కదా, ఏంటి చెప్పారు? నందేవాళ్ళ గురించి మాట్లాడారు, కేసెట్టి అల్లాలను తిట్టారు, ఇల్లుని తిట్టారని ఆడిపోసుకుని తర్వాత పెట్టారు కదా పీటీ వారు. అలా పెట్టేయండి అందరినీ, మీకు కడుపు మంటలు చల్లారిపోతే అప్పుడు టాస్క్ అయిపోద్ది కదా. ఏం చేయాలో మేము ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు చెప్పండి రా భయ్యని. వాళ్ళు పాకిస్తాన్ బౌలర్ చూడండి వికెట్ తీసిన తర్వాత ఇలా అన్నారు కదా, అయిపోయి అరెస్ట్లు అన్నీ అయిపోయి ఇప్పుడు ఏంటి చెప్పండి కొత్త కదని చెప్తారు. అప్పుడు ఏం చెప్తారు తెలుస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళి వచ్చాడు, ఇవన్నీ మాట్లాడు కదండి. జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళి వచ్చిందో గ్రీన్ కో కనబడింది మాకు. సార్ అదే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఎంతమంది గొప్పదో అంత మనకన్నా ఎలాబొరేటివ్గా చెప్పాడు ఆయన. ఇంకేం కావాలి మీకు? మీరు వెళ్ళి వచ్చారు, ఎంతమందికి జాబులు వచ్చినాయి కూడా చెప్పారు. చెప్పండి. ఆ గవర్నర్ అంటే ఎరుబాగులో చేసి 4 లక్షల ఉద్యోగాలను చెప్పించారు కదా, ఇప్పుడు ఎవడో ఇంకోటి పట్టుకుని చెప్పించండి. పెప్పేగా ఉండే పదాలు P4 జాబు కావాలి అంటే బాబు రావాలి, ఇలాంటివి వినడానికి చాలా బాగుంటాయి సార్. చిన్నప్పుడు మా కమ్మలు దొబ్బుకోవడానికి యూనివర్సిటీలోనూ కాలేజీలో చదువుకోవడానికి బాగుండేవి. నెక్స్ట్ ఏంటి గబగబా చెప్పండి. 5 ఏళ్ల పంచవర్ష ప్రణాళికలతో దేశం అభివృద్ధి చెందిన విధానం చూసాం. పంచవర్ష ప్రణాళిక అనుగుణంగా దేశాన్ని మలిచిన ఉదంతాలు ఉన్న దగ్గర అంత అపారమానుభవం ఉన్న మీరు కూడా పంచవర్ష ప్రణాళికల్లో 10 అడుగులు ముందుకేసి వాళ్ళ రాష్ట్ర దేశ ప్రయోజనాలు ఈ విధంగా పరిరక్షించబడ్డాయని తెలిసిన తర్వాత కూడా ప్రణాళిక లేకుండా ఏ ప్రాతిపదికకు వచ్చారో సార్ చెప్పండి ప్రజలకి. సార్ ఏ దిగితెనకాల లోతు తెలీదు, లోతు తెలియకుండా నిలబట్టి 14 ఏళ్ళు పరిపాలించారని చెప్పి కబుర్లు చెప్పుకుని వచ్చారు కదా. 15 ఏళ్ళు పరిపాలించబట్టి లోతు ఉంది, నేను గజేతగాడిని కాదు, అక్కడ ఊబు ఉందట, ఆ ఊబులో చిక్కుపోతే నేను బయటికి రాలేను, ఇవన్నీ మాకెందుకే కథలో? మీరు చెప్పిన 100 కోట్లే ఖజానాలో నేను యనమల రామకృష్ణుడు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత 3.5 లక్షల దగ్గర ప్రత్యక్ష పరోక్షంగా డీబీటీ పథకాల త్రూగా ప్రజలకు అందించిన డబ్బులు కనబడుతున్నాయి. ఏవే మీ దగ్గర ప్రణాళిక? ఏదే ఇందులో 2 ఏళ్ళు కరోనా, చచ్చింట్లో ముష్టి వల్ల పడి ఉన్నాం, ముష్టడుకోవడానికి కూడా అవకాశం లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని పరిరక్షించే అలాంటి ఉదంతం మీకు లేదు కదా, అలాంటి ఉపద్రవం కూడా లేదు కదా. ఏం చేయగలుగుతున్నారు? ఏం చేస్తారు చెప్పండి ప్రజలకి, చెప్పండి. ఇప్పటికేం చెప్పండి. ఈ P4లు ఈ పంచాయతీలు కుదరవు, ముష్టడుక్కోనికి డిప్లొమాటిక్ వెర్షన్లు కుదరవు, ముష్టేసి వాడు ఎవడో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. వాళ్ళు చెప్తూనే ఉన్నారు సార్, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం 15 ఏళ్ళైనా కూడా రాష్ట్రాన్ని బాగు చేయడానికి కుదరదు అని చెప్పి. అంటే ఇంకో 15 ఏళ్ళు మేమే ఉంటాము, 15 ఏళ్ళు జనాల మీద బాదుతూనే ఉంటాము, మాకు కావాల్సినవి ఎలక్షన్లు ఏమి ఇచ్చారు సార్? ఒక్కటిద్దామా అన్నాడు పవన్ కళ్యాణ్, ఏమైంది? ఆయనకి ఒకటి వచ్చింది. అవును, 11 వచ్చేసరికి వాళ్ళకి ఇంకా అహంకారం తగ్గలే, ఒకటిద్దామా అన్నారు, టక్కని జనసేనకి ఒకటి వచ్చింది. చూసుకోండి ఆ స్టాటిస్టిక్స్. సార్ ఎందుకు గౌరవపడతారు సార్? ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు. కుటుంబాలు ఉప్మా డబ్బాలు కట్టుకుని వచ్చేసినంత ఈజీ కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలను పరిరక్షించడం అంటే. అంతే కదా, కుషమత్తగా ఫ్లైట్ కొనుక్కుని గాలిలో తిరగడం కాదు. చాలు సార్, ప్రజలకి ప్రజాస్వామ్యం మీద విశ్వసనీయతను కోల్పోకుండా ఏం చేయాలో ఆలోచించండి. అంతకన్నా ఇంకెళ్ళి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.